టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నటించిన కొత్త సినిమా మనశంకర వరప్రసాద్ గారు ఆడియన్స్ ముందుకు వచ్చేసింది. ఎప్పుడో 9 ఏళ్ల క్రితమే రీ ఎంట్రీ ఇచ్చినా కూడా తమ ఫేవరెట్ హీరో నుండి ఫ్యాన్స్ కోరుకునే వింటేజ్ చిరును ఇప్పటి వరకు ఎవరూ అందించలేదు. ఈ లోటును అనిల్ రావిపూడి తీర్చాడు. ముందుగా మనశంకర వరప్రసాద్ గారు కథ పాయింట్ విషయానికి వస్తే తన భార్య నుండి విడిపోయిన హీరో తిరిగి కలవాలని ట్రై చేస్తూ ఉంటాడు, కానీ అది ఫలించదు. ఇలాంటి టైంలో హీరో తన భార్య దగ్గరే సెక్యూరిటీగా పనిచేస్తాడు. ఆ తర్వాత కథ ఏమైంది అన్నది ఓవరాల్ గా సినిమా స్టోరీ పాయింట్. అనిల్ రావిపూడి ఇతర రీసెంట్ మూవీస్ మాదిరిగానే ఇందులో కూడా పెద్దగా బలమైన కథ అంటూ ఏమీ ఉండదు. జస్ట్ ఒక బేసిక్ పాయింట్ ను తీసుకొని దాని చుట్టూ స్క్రీన్ ప్లే ని రాసుకొని ఫ్యాన్స్ అసలు చిరు నుండి ఎలాంటి ఎలిమెంట్స్ ను కోరుకుంటున్నారు అన్నది రాసుకొని చాలా వరకు సక్సెస్ అయ్యాడు అనిల్ రావిపూడి. ఓల్డ్ మూవీ సీన్స్ ను గుర్తు చేస్తూ సాగిన చిరు ర్యాంపేజ్ సినిమా అంతటా కొనసాగింది. మొదటి సగం ఫుల్ రేసీగా సాగి ఇంటర్వెల్ ఎపిసోడ్ తో కుమ్మేయగా సెకండ్ హాఫ్ పై ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోవడంతో ఆ రేంజ్ లో సినిమా టెంపో మెయింటైన్ చేయకపోయినా ఉన్నంతలో పర్వాలేదనిపించే విధంగా సాగి ఆకట్టుకుంది. మేజర్ కథ మొత్తం సెకండ్ హాఫ్ లోనే ఉండటంతో అది ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగానే నచ్చే అవకాశం ఉంది. ఇక చిరు వెంకీల సీన్స్ మరీ అద్భుతం కాదు, కానీ విజువల్స్ పరంగా చూడడానికి కనుల పండగ అనిపించాయి. మొత్తం మీద పర్ఫార్మెన్స్ పరంగా మరీ పూర్తి స్థాయి వింటేజ్ అనలేము, కానీ చాలా వరకు వింటేజ్ చిరు కామెడీ స్వాగ్ ఫ్రీ ఫ్లో ను అనిల్ రావిపూడి ఈసారి బయటికి తీసుకువచ్చారు. దాంతో మొదట్లో కొంచెం సెట్ అవ్వడానికి టైం తీసుకున్న చిరు ఒక్కసారి ఫ్లో స్టార్ట్ అవ్వడం మొదలుపెట్టిన తర్వాత ఆ ఫ్రీ ఫ్లో సినిమా ఎండ్ వరకు కూడా కొనసాగింది. ఇక నయనతార తన రోల్ వరకు పర్వాలేదు అనిపించగా తెలుగులో డబ్బింగ్ కూడా ఓకే అనిపించింది. వెంకీ సీన్స్ సినిమాలో ఉన్నంతలో ఓకే అనిపించాయి. మిగిలిన స్టార్ కాస్ట్ పర్వాలేదు అనిపించగా సాంగ్స్ వినడానికి చూడడానికి బాగానే ఆకట్టుకున్నాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ మరీ ఎఫెక్టివ్ గా లేదు, కానీ ఓకే అనిపించాయి. ఇక ఎడిటింగ్ అలాగే స్క్రీన్ ప్లే డ్రాగ్ ను సెకండ్ హాఫ్ లో తగ్గించి ఉంటే బాగుండేది, కానీ ఉన్నంతలో ఓకే అనిపించాయి. ప్రొడక్షన్ వాల్యూస్ ఎక్సలెంట్ గా ఉండగా డైరెక్టర్ గా అనిల్ రావిపూడి మరోసారి తన మార్కుతో కుమ్మేశాడు. తన టార్గెట్ ఫ్యామిలీ ఆడియన్స్ ఎంటర్టైన్ చేయడం కాబట్టి ఇతర డైరెక్టర్స్ 100కు 100 మార్కుల కోసం ట్రై చేస్తూ విఫలమవుతూ ఉంటే అనిల్ రావిపూడి ముందు పాస్ మార్కులను టార్గెట్ చేసి తర్వాత ఎంత వస్తే అంత బోనస్ అన్న తీరులో ఆడియన్స్ ను మెప్పిస్తున్నాడు. చిరుతో మరోసారి ఫుల్ మార్కుల కోసం కాకుండా ఆడియన్స్ కోరుకునే అన్ని ఎలిమెంట్స్ ను మిక్స్ చేసి మరోసారి పాస్ అయ్యాడు. ఓవరాల్ గా సినిమాలో అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి. అలాగే సంక్రాంతి పండుగ పాయింట్ ఆఫ్ వ్యూ నుండి చూస్తే మట్టుకు ఫ్యామిలీ ఆడియన్స్ అలాగే ఫ్యాన్స్ కోరుకునే ఎలిమెంట్స్ చాలా వరకు మిక్స్ చేసి మనశంకర వరప్రసాద్ గారు మరోసారి అన్ని వర్గాలను ఆకట్టుకునేలా ఉంటుందని చెప్పాలి. ఓవరాల్ గా చిరు నుండి ఎప్పటి నుండి అందరూ ఎదురు చూసిన వింటేజ్ ఫీల్ ను చాలా వరకు ప్రజెంట్ చేయడం సినిమాకు బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్. ఓవరాల్ గా సినిమాకు మేమిస్తున్న రేటింగ్ 3 స్టార్స్ అవుట్ ఆఫ్ 5 స్టార్స్. మీరు సినిమా చూసినట్లయితే మీకు సినిమా ఎలా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.